హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సిఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకి ప్రాజెక్ట్ స్టాఫ్ ని రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారాగా. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనము అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మనము ఎంఎస్సి లేదా బీటెక్ ఇన్ మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా బయోకెమిస్ట్రీ లేదా లైఫ్ సైన్స్ విత్ వ్యాలిడ్ నీట్ ఆర్ గేట్ అడుగుతూ ఉన్నారు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకి 35 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్. మంత్లీ శాలరీ మనం చూసినట్లయితే 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ మోడ్ లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా www.neeri.res.in కి వెళ్ళి మనమైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ జాబ్స్ అనేవి ప్యూర్లీ టెంపరీ బేసిస్ పైన మనకైతే తీసుకోవడం జరుగుతుంది. ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదు. ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఇయర్స్ కి అయితే ఉంటుందో లేదా అక్కడ రిక్వైర్మెంట్ అనేది ఎన్ని ఇయర్స్ కి అయితే ఉంటుందో అన్ని ఇయర్స్ వరకు మాత్రమే ఇక్కడ క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ జాబ్స్ కి మనము ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓన్లీ అప్లికేషన్ అనేది పెడితే సరిపోతుంది. అండ్ అలానే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఉన్నారో వారు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లేదా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి లేదు. వారు ఖచ్చితంగా పాస్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ని షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత ఆన్లైన్ మోడ్ లో మనకైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మనకి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.